హలో రాజ్కుమార్ గారు, నమస్తే అండి. నేను రాజేందర్ రెడ్డి, పెద్దపల్లి మాది. నేను 2 ఎకరాలు పెట్టానండి. నవంబర్ 23 పెట్టాను. తోట అంతా బాగానే ఉంది, కాపులో ఉంది. ఇంకా వారం 10 రోజుల్లో అంతా ఫస్ట్ కటింగ్ పడుతుంది. ఫిబ్రవరి 10 అట్లా. బాగున్నానండి, హ్యాపీగానే ఉంది, రేటు బాగానే ఉంది. ఫస్ట్ నేను అమౌంట్ పేడ్ చేసినప్పుడు మీరు అనౌన్స్ చేసినారు యూట్యూబ్లో నా పేరు పెట్టి. మా క్లాస్మేట్స్, మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి, ఏం నీకు తిక్కలా, అప్పుడే ఉజాలను వంకాయ ఏదో పెట్టి పాపర పట్టేసి ఇక్కడ వచ్చినాడు, నువ్వు ఎట్లా పెట్టినావు, నీకేం నమ్మకం ఉంది అన్నారు. ఏదో రాజ్కుమార్ రెడ్డి కదా, ఏదో కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి. పైగా మా చిన్నాయన వాళ్ళ ఊరు ఒడిశా దగ్గర, అది వాళ్ళకు దగ్గర, మంచిగా ఉంటాడని ఉద్దేశంతో పెట్టాను. ఆల్రెడీ మీకు అప్పుడే మీ మాట కూడా చెప్పినాను. నాకైతే ఇప్పుడు అదునేమో సక్సెస్ అయింది. నెక్స్ట్ మీరు చెప్పిన రేటుకే పెట్టాలనుకుంటున్నాను, పెడతాను. సరే, ఓకే అండి, ఓకే. ముందుగా మన రాజ్కుమార్ అన్న గారికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. మా జీవితాల్లో నువ్వు నిజంగా చెప్పాలంటే ఒక దేవుళ్ళ లాంటి వాడన్నా మాకు. ఎందుకంటే మేమున్న పరిస్థితుల్లో, మేమున్న ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు ఒక యూట్యూబ్లో ఒక గ్రూప్ను పెట్టి మాలాంటి రైతులందరికీ మంచి మంచి సలహాలతో మా జీవితాల్లో కొత్త వెలుగును తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న. మీరు ఎప్పుడూ 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఇదే అన్న మన తోట మొత్తం. ఇదంతా 3.5 ఎకరాలు ఉందన్న మన తోట. ఇది ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయితే మొన్న అయిపోయింది. కాయ కూడా బాగా కాసిందన్న మన తోట అయితే ఎక్సలెంట్గా ఉంది అన్న. ఇది నాటినప్పుడు అయితే అన్న మొత్తం అంతా ఏం తిక్కరా వీనికి కట్టుగుత్తుకు 50,000కి తీసుకొని శనక్కాయ వేసుకుంటే ఆడన్న 100 మూటలు శనక్కాయ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనేవాళ్ళే. నేను ఆ రోజు కూడా నా సమాధానం ఏమిచ్చినానంటే, ఇప్పుడు మీరు శనక్కాయ వేసుకోండి అని చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకా 2 నెలలు 70 రోజుల తర్వాత ఇదే మళ్ళీ మీరు నాతాకు వచ్చి ఇదే మాట అనండి, ఆ రోజు చెప్తానని చెప్పేసి నేను అనడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు కంటికి కనపడే పరిస్థితుల్లో లేరు, మనకున్న రేట్ల ప్రకారం, మనకున్న తోట ప్రకారం అన్న. ఇదేనన్నా మన తోట, చాలా చాలా బాగుంది. రేపు సెకండ్ కటింగ్ అన్న రాజ్కుమార్ అన్న. మొత్తం అంతా ఇది 3.5 ఎకరాలు అన్న మన తోట. మాలాంటి రైతులకు నిజంగా నువ్వు ఒక దేవుడి రూపంలో వచ్చినావన్న. మాకైతే మేమున్న ఆర్థిక ఇబ్బందుల్లో నిన్ను నమ్ముకున్నందుకు మేము ఏదో మాకున్న అప్పులన్నీ తీర్చేసుకునే రోజులు వచ్చేసాయన్న. మాకైతే ఇంకా ముందుకు కూడా పక్కా ఎవడో పొడిచేది డేట్ చెప్పన్నా. పక్కా ఎవడో పొడిచేది డేట్ చెప్పన్నా.
ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నేను చెప్పేది ఏమంటే ఒకటన్నా, మనల్ని నమ్ముకొని వచ్చిండే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అయితే సక్సెస్ అయితే వస్తుంది, ఇబ్బంది అయితే ఏముండదు. స్క్రీన్ మీద కనబడుతుంది కదా, దానికి 5,000 కట్టేసి ఫోన్ చేయొద్దండి, దయచేసి అయితే నాకైతే ఫోన్ చేయొద్దండి. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్, పేటిఎం ఏమైనా చేసి స్క్రీన్ షాట్ పెట్టండి, నేనే మీకు ఫోన్ చేస్తాను వితిన్ హాఫ్ అన్ అవర్లో. ఓకే, సక్సెస్ కంపల్సరీగా అయితే అవుతాము, ఇబ్బంది అయితే ఏం లేదు. సక్సెస్ అయితే కంపల్సరీగా అవుతామన్నా, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చాలామంది హ్యాపీగా ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఫీడ్బ్యాక్లు పెట్టలేదంతే, కానీ చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. ఎందుకు పెట్టలేదంటే చాలామంది వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే అన్న నా వీడియో పెట్టద్దు, ఎందుకంటే పెడితే మా ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు నన్ను తిడతారు, మా బంధువులు ఎందుకు నాకు చెప్పలేదు అది ఇది అనేసి. కానీ ఏం ఇబ్బంది ఉండదు, ఎవరు కట్టినారో వాళ్ళకి వచ్చేసి సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అయితే ఎవరికి షేర్ చేయొద్దండి, హ్యాపీగా మనమైతే సక్సెస్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, మన రేట్లు పెట్టుకొని, మనం చెప్పిన డేట్లు పెట్టుకొని హ్యాపీగా ఉండండి, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్.